శాసనసభ సమావేశాలు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మాత్రమే మరి ఆ లక్ష రూపాయలు కూడా మీరు అనుకున్న వారికి కొంతమందికి ఇచ్చి చేదులుపుకున్నారు అధ్యక్ష. ఈరోజు ప్రపంచమంతా ఏఐతో దూసుకుపోతుంది, కొత్త ఉద్యోగాలు వస్తున్నాయి. కానీ మన సర్కారు మాత్రం అసలు పోయేది లేదు. ఏఐ వల్ల ఉద్యోగాలు వచ్చే మార్పుల మీద ఏమన్నా విజన్ ఉందా అని చెప్పేసి అడుగుతామన్న అధ్యక్ష. ఈ రోజు మన యువతను రాబోయేటువంటి కాలానికి సిద్ధం చేసేటువంటి ఒక పాలసీ కూడా లేక ఈ రోజు నిద్రలేసి యువతను కొత్తగా టెక్నాలజీ ట్రైనింగ్ ఇచ్చే పద్ధతి ఆలోచించకుండా మన బిడ్డలు వెనుకబడిపోతున్న సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈ రోజు కేవలం అగ్రిమెంట్లు, ఎంఓయూలు, కాగితాల మీద పుల్లు లెక్క ఉన్నాయి తప్ప నేల మీద ఒక కంపెనీ కూడా రాలేదు అధ్యక్ష. అంత బల్లెపు లెక్కనే వీళ్ళు మాట్లాడుతున్నారు తప్ప ఒక్కటి కూడా ఈ రోజు మరి రియలిస్టిక్ గా ఈ రోజు స్టార్ట్ కాలేదంటే ఈ రోజు మీరు కేవలం మాట్లాడుతున్నటువంటి మాటల గారెడి అర్థమైతా ఉన్నది అధ్యక్ష. ఉద్యోగుల సంక్షేమం అధ్యక్ష, పెండింగ్ బకాయిలు, ఉద్యోగుల ఆకలి కేకలు అధ్యక్ష. ఉద్యోగస్తులు సర్కారు కొలు అంటే జీవితాంతం ఒక భరోసా అని చెప్పేసి ఇంతకు ముందు భావిస్తుండే అధ్యక్ష. కానీ ఇవాళ తెలంగాణ పరిస్థితి చూస్తుంటే ప్రభుత్వమే ఉద్యోగులను అడుక్కునేలాగా ఈరోజు అడుక్కునేలా చేసింది అధ్యక్ష. కరువు భత్యం లేదు, డిఏ బాకీ పడ్డారు, పెండింగ్ డిఏలో తెలంగాణ నంబర్ 1 స్థానంలో ఈ భారతదేశం నిలబడ్డది. గ్రాట్యుటీ లేదు, పిఎఫ్ లేదు, పిఆర్సీ బకాయిలు అడిగితే దిక్కు లేదు, ఆఖరికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వలేని పరిస్థితులు ఉన్నామని ముఖ్యమంత్రి గారు స్వయంగా ఒప్పుకున్నారంటే ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అధ్యక్ష. తమ సొంత పైసలు కోసం ముసలి వయసులో ఉద్యోగస్తులు కోర్టుకు వెళ్లేటువంటి పరిస్థితి వచ్చింది అధ్యక్ష. రిటైర్డ్ ఉద్యోగులు చెలో అసెంబ్లీ నిరసన చేస్తే రేవంత్ సర్కార్ దమనకాండ అత్యంత అమానుషంగా వారి మీద మరి లాఠీచార్జ్ చేయించారు అధ్యక్ష. ఇది మీ ప్రజాపాలన అంటే రిటైర్ బెనిఫిట్స్ కోసం, వారి హక్కుల కోసం వారు అడిగితే కూడా వారి మీద లాఠీచార్జ్ చేసినటువంటి దుస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉందంటే ఇంతకన్నా బాధాకరం లేదు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఇది ప్రభుత్వం భిక్ష కాదు అధ్యక్ష. కాంగ్రెస్ సర్కార్ గ్రహించాలి. ఒక్కసారి ఇచ్చిన డిఏ కూడా ఈరోజు మరి వాళ్ళ హక్కు అధ్యక్ష. వాళ్ళు దాచుకున్నటువంటి వాళ్ళ డబ్బును వారికి మనం ఇవ్వడానికి కూడా ఈరోజు వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది అధ్యక్ష. వారు సొంతగా 30 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో ఉద్యోగం చేసి వారు దాచుకున్న వారి సొమ్ము వారికి ఇవ్వడానికి కూడా మీరు ఈ రకంగా వారిని ఇబ్బంది పెడతా ఉంటే వారు పిల్లల పెళ్లిళ్ళ కోసమనో ఇల్లు కట్టుకోవడం కోసమనో వారు రిటైర్డ్ బెనిఫిట్స్ ప్రశాంతంగా గడపడానికి కోసమో వారు దాచుకున్న సొమ్ము కూడా వారికి ఇచ్చే పరిస్థితులు లేదంటే ఇంతకన్నా దారుణం ఇంకొకటి లేదు అధ్యక్ష. దాదాపు 6,500 మంది సర్వేయర్ల కడుపు కొడుతున్నారు అధ్యక్ష. ఈరోజు 6,500 మంది లైసెన్స్ సర్వేయర్లు పగలు రాత్రి కష్టపడితే వాళ్ళకు రావాల్సిన జీతాలు సక్రమంగా ఇవ్వకుండా ఈ సర్కారు వాళ్ళ కడుపు కొడుతున్నమాట వాస్తవం కాదా అధ్యక్ష? అంతేకాదు అధ్యక్ష, ఉపాధ్యాయులను కూడా 317 జీవో ప్రకారం ఉపాధ్యాయులకు అన్యాయం చేయడం అధ్యక్ష. జీవో 317 ఒక మోసం అధ్యక్ష. జీవో 317ను రివ్యూ చేస్తాం, ఉపాధ్యాయులకు న్యాయం చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి తీరా అధికారులకు వచ్చాక ఎడ్యుకేషన్ కమిషన్ ద్వారా టీచర్లకు ఎక్కువ జీతాలు ఇస్తున్నామని వారిని అవమానపరచడం ఇంతకన్నా బాధ ఇంకొకటి లేదు అధ్యక్ష. ఈ రోజు బాబా అప్పటి నుంచి ఎవరో రాసిస్తే దాన్ని చదివి యాస్టకొచ్చి తాపుకోసారి నీళ్ళు అవుతారు చూడు, మళ్ళీ నీళ్ళు అవుతారు సార్. అరే నేను సభ్యుని గౌరవిస్తాను. నేనేమంటున్నా సార్, 317కు సంబంధించి నేను కూడా ఒక సబ్ కమిటీ సభ్యుడిని. 317 ఇష్యూస్ ఇయ్యాల కూడా గౌరవ ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ నాయకుని అడుగుతా ఉన్నా. ఇంకా ఏదైనా సమస్యలుంటే ఇవ్వండి, పరిష్కరిస్తాం. వీలైనంత వరకు ప్రభుత్వం 317 ద్వారా అన్ని రకాల సమస్యలు పరిష్కరించింది. ఒకటే లొకాలిటీ అనే ఇష్యూకి వస్తే కొంత ఆ అంశానికి సంబంధించిన రకరకాల అంశం ఉంది. దాని మీద కోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి, రాష్ట్రపతి గారి ఉత్తర్వులు ఉన్నాయి. రకరకాల అంశాలకు సంబంధించి తప్ప మిగతా అన్ని రకాల కేటగిరీలకు సంబంధించిన అంశానికి డిస్పోజ్ చేసినాం. ఇప్పుడు కూడా ఆ గ్రీవెన్సెస్ ఏమున్నా చైర్మన్ 317 కమిటీ దామోదర్ రాజనరసింహ గారు, సభ్యులు శ్రీధర్ బాబు గారు, నేను ఆ ఇష్యూస్ని ఎప్పటికప్పుడు రిజాల్వ్ చేస్తున్నాం. నేను గౌరవ సభ్యుని సానుకూలంగా స్పందిస్తూ ఇంకా ఏదైనా ఇష్యూస్ ఉంటే దయచేసి అవి మా కమిటీ దృష్టికి తెమ్మని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. దాని తదుపరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం వారు తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వ అంశాలకు సంబంధించి అనేక సందర్భాలు విమర్శించారు. వాళ్ళ మాట వినకే, వాళ్ళు రాంగ్ డైరెక్షన్ చేస్తారు. నువ్వు కోర్టు స్టే వాళ్ళు నీ పక్కన కూర్చొని నువ్వు ట్రాంక్లో దిప్పు కొంత స్నేహితం కలిపే ప్రయత్నం జరుగుతుంది. నువ్వు దాన్ని అనవసరంగా అయితే మా ఇద్దరం కలిసి ఉండమే, ఎవరిదాళ్ళు ఉండాలి. మూడు రకాలు ఉంటేనే మంచిది. అయితే కలిసే ఉంటాం. మాకు వాళ్ళకి అసలు ఇట్లా ఉత్తర దక్షిణ ధృవాలు మాకు వాళ్ళకి ఎక్కడిది. కానీ అయితే అధ్యక్ష నేను వారి ద్వారా నేను ఈ సభ ద్వారా కూడా గౌరవ బీజేపీ నాయకుడిని కోరుతా ఉన్నా. అరే అది మీ పార్టీ, మా పార్టీ, ఆ పార్టీ స్థానిక ఒప్పందాలు మీకు కూడా తెలుసు. మీరు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే దయచేసి ఈరోజు అధ్యక్ష मैं आपके तरफ देखना चाहता हूं. వీళ్ళకు ఏం కోరుతున్నా అంటే ఇవాళ తెలంగాణ ప్రజలకు కేంద్రం ఏమిస్తున్నది, గాడిది గుడ్డు సున్నానా, ఏమైనా తెలంగాణ ప్రజలకు న్యాయం చేస్తారా లేదా చెప్పమన్నాడు. ఊకే పొద్దున రాష్ట్రం
కోడి మీద గుడ్డు ఎంటికలు లెక్కబెట్టినట్టు లెక్కబెట్టుడు కాదు. భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం గత 2 సంవత్సరాలుగా తెలంగాణ మీద వివక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉంది. 8 మంది పార్లమెంట్ సభ్యులు, 2 కేంద్ర మంత్రులు. ఇవాళ మొక్కజొన్నకు సంబంధించిన చర్చ వచ్చింది. ఇవాళ మొక్కజొన్న కొనుగోలుకు కేంద్రం ఎందుకు దాని మీద ఆకాంక్షిస్తలేదు, ఎందుకు తీసుకుంటలేదు అనుమతులు? ఇవాళ రాష్ట్రానికి రావాల్సిన అనేక నిధులు, విద్య, వైద్యము, ఇన్ఫ్రాస్ట్రక్చర్, అనేక రకాలుగా నిధులు రావాల్సిన అవసరం ఉన్నా పూర్తిగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ మీద విషం గమ్ముతుంది. ఎట్లా విషం గమ్ముతుంది? తెలంగాణ ఏర్పాటులో దయచేసి టీఆర్ఎస్ సభ్యులు కూడా ఈ మాట మీద ఆలోచన చేయాలి. తల్లి బతికి బిడ్డ చచ్చిపోయిందని తెలంగాణ మీద సాక్షాత్ పార్లమెంటులనే క్రిటిసైజ్ చేసినటువంటి వాళ్ళు ఇవాళ అరే అచ్చా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయం లోపల మేము పెట్టియలే, మేము కేంద్ర ప్రభుత్వం మీద పెట్టియలే, మీరు విమర్శించారు ఆ కేంద్ర ప్రభుత్వాన్ని, మీరు రిప్లై ఇచ్చి మీరు మాట్లాడిందా? మీరైనా మాట్లాడాల్సి ఉండే కదా, మీరు కూడా మాట్లాడలే. అయ్యా ఇప్పటికి కూడా నేను అందరినీ కోరుతా ఉన్నా, కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి ఏమిస్తుందో చెప్పండి. చెప్పినాక ఈ రాష్ట్ర ప్రజలకు మీరు మీ వర్షం చెప్పే ప్రయత్నం చేయండి. 0 ఇస్తారు, పక్క ఆంధ్రప్రదేశ్కి ఇస్తారు, వాళ్ళ సపోర్ట్ తోటి బతుకుతారు కాబట్టి ఏం అడుగుతారు ఎక్కడ ఇస్తారు. మాకు మేము తెలంగాణ ఈ భారతదేశం అంతర్భాగం కాదా? क्या ये तेलंगाना इस देश में एक शामिल स्टेट नहीं है? ఎందుకు పైసలు ఇవ్వాలి? మీరు ₹1 ఒక స్కీమ్ చేయరు. 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. పోయి ఢిల్లీకి రండి, ఢిల్లీకి పోయి తీసుకొస్తాం. ఆఖరి 42% బిల్లులు ఢిల్లీలు ఉంటే ఎన్నడన్నా మహేశ్వర్ రెడ్డి గారు అడిగినరా? ఇది ఆ బీసీల మీద ఉన్నటువంటి ప్రేమ మైకులలో మాట్లాడుతూ ఉన్నారు. ఇలా గవర్నర్ గారు ఆమోదంతో రాష్ట్రపతి దగ్గరికి పోయినాయి. ఏదో తాడోపేట తెలిసే విధంగా ప్రయత్నం చేయండి. అవన్నీ ఏం చేయక ఊరికే తాపక అవి రాసినాయి. 317 ల్యాండ్ ఇంకోటి ఎందుకన్నా? దయచేసి రాష్ట్రానికి సంబంధించినటువంటి లాభం జరిగే విధంగా మహేశ్వర్ రెడ్డి గారి శక్తి ఉపయోగిస్తే నిర్మల్ ప్రజలు కూడా సంతోషిస్తారు. మా ఎమ్మెల్యే శాసనసభలో తెలంగాణ కోసం కొట్లాడుతుందని. ఎంతసేపు ప్రభుత్వాన్ని తిడితే ఏ ఉపయోగపడేది లేదు. కేంద్రం నుంచి ఏమైనా తెచ్చి ఇగో నేను తెచ్చినా చెప్పగలిగే విధంగా శాసనసభల మీ గొంతు విప్పే ప్రయత్నం చేయమని మీ ద్వారా కోరుతా ఉన్నాను. అధ్యక్ష, ఈరోజు ఒక గౌరవ మంత్రి గారు 317 గురించి ఇంత చులకనగా 317 తోటి ఏమైంది ఉన్నదంటే ఒక టీచర్ల విషయంలో ఉపాధ్యాయుల విషయంలో అన్యాయం జరుగుతుందని మాట్లాడితే వారంతా ఘోరంగా 317 ఇంపార్టెంట్ కాదంటాడు. 317 ఎందుకు ఇంపార్టెంట్ కాదు అధ్యక్ష? 317 గురించి ఇంత చులకనగా ఎందుకు మాట్లాడతారు అధ్యక్ష? టీచర్లు ఈరోజు ఎదురు చూస్తా ఉన్నారు అధ్యక్ష. मैं 317 को कभी क्रिटिसाइज नहीं किया, मैं 317 को कम करके नहीं दिखाए. मैं रिकॉर्ड చెక్ करो. अगर जरूर నేను 317 కు సంబంధించి తక్కువ చేసి మాట్లాడలే. నేను గౌరవ చైర్మన్ గారు, గౌరవ సభ్యులు నేనున్నా, ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరిస్తామని చెప్పినాము. ఇంకా ఏది రికార్డ్ చూడండి సార్, రికార్డ్ చూడండి. దానికి సంబంధించి అన్ని రకాల సమస్యలు పరిష్కరించడం, ఇంకేమైనా ఉంటే పరిష్కరించడానికి మా కమిటీ సిద్ధం ఉన్నదని చెప్పినా. నేను ఎక్కడ వాళ్ళకి ఏం దోయకి ఇట్లా మాట్లాడితే ఏం చెప్తాం అధ్యక్ష? పాపం కొంత వారికి మహేశ్వర్ రెడ్డి గారు పాపం భారతీయ జనతా పార్టీ భావాజాలల్లో ట్రైనింగ్ రాంగ్ ఉన్నట్టు, శిక్షణ రానింగ్ ఉన్నది. ఆ రామచంద్రరావు గారు పాప సభలో నేల గురించి మాట్లాడద్దు. వాళ్ళ అధ్యక్షుడు వారు ఏం మాట్లాడుతారో అర్థమైతలేదు అధ్యక్ష. అందుకే దయచేసి మాట్లాడని మాటలు మాట్లాడినట్టు చెప్పే ప్రయత్నం చేస్తే వారి మాటలు రికార్డులను తొలగించాలని కోరుతా ఉన్నా. అధ్యక్ష ఉల్టా ఉన్నది, ఉల్టా కొద్వాలే సభ ఉన్నవి బాధ్యత ఉన్నవి బోల్రే. ఈరోజు అధ్యక్ష అనేక సార్లు మేము చెప్పాం కేంద్ర ప్రభుత్వం ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి ఇచ్చిందో దాని మీద చర్చ పెడదామంటే చర్చ పెడదాం. మళ్ళీ అదే అంశానికి వస్తారు. రెండో అంశం మాట్లాడతాను అధ్యక్ష. మరి వీరు అనేకమైనటువంటి అంశాలు సబ్జెక్ట్ని డైవర్ట్ చేయడానికి మాట్లాడుతూ ఉన్నారు కదా అధ్యక్ష. 317 విషయంలో చాలా స్పష్టంగా ఆకునూరి మురళి గారు టీచర్లకు ఇచ్చేటువంటి జీతాలు ఎక్కువైతున్నాయని చెప్పేసి వారు అవమానకరంగా మాట్లాడితే దాని గురించి వీరు మాట్లాడరు. ఈ కమిటీ ఏంది అధ్యక్ష? ఈ దేనికోసం వేశారు అధ్యక్ష? ఈ 317 గురించి మరి సాల్వ్ చేయాల్సినటువంటి ఈ ప్రభుత్వం ఎందుకోసం మరి 2.5 సంవత్సరాల్లో సాల్వ్ చేస్తలేదు? మరి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతల గురించి అధ్యక్ష, కాంట్రాక్టు ఈరోజు 5 లక్షల మంది కాంట్రాక్టు
ఉద్యోగస్తులు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల పరిస్థితి ఎంత ఘోరంగా ఉంది అధ్యక్ష. వారికి ఒక ఏజెన్సీస్ని పెట్టి ఆ ఏజెన్సీస్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులు కట్ చేసేసి వారికి నేరుగా మరి ఎవరి ఇది లేకుండా పేమెంట్స్ సమయానికి రాక ఫస్ట్కి ఎవ్రీ మంత్ జీతాలు రాక మరి ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి వారిని మరి ఆఖరికి ఈరోజు సమాజంలో వెన్నుముక ఉన్నటువంటి దాదాపు 32,854 మంది ఆశా వర్కర్లు, 3,200 మంది 83 మంది అంగన్వాడీ టీచర్లకు జీతాలు కూడా ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదంటే దాని గురించి ఏ రోజున ఆలోచన చేశారు అధ్యక్ష? ఆశా వర్కర్ని ఎంత పని చేయించుకుంటారు అధ్యక్ష? రోజుకి 18 గంటలు వాళ్ళతో పని చేయించుకొని వారికి ఇవ్వాల్సినటువంటి మినిమం వేతనాలు కూడా మీరు సమయానికి ఇవ్వక ఇబ్బంది పెడతా ఉన్నారు అధ్యక్ష. వారి వేతనాలు రివైజ్ చేయాలన్న ఆలోచన లేదు. ఈరోజు అవుట్సోర్సింగ్ గ్రామ పంచాయతీలు ఉన్నటువంటి మరి వర్కర్స్కి అధ్యక్ష 4 నెలల నుంచి జీతాలు వస్తలేవు అధ్యక్ష. 4 నెలల నుంచి మరి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి వర్కర్స్కి జీతాలు ఇవ్వనేటువంటి దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. 3 ట్రిలియన్ల గురించి మాట్లాడతారు అధ్యక్ష. వీరికి మాట్లాడే అర్హత కూడా లేదు అధ్యక్ష. 3 ట్రిలియన్ల గురించి మాట్లాడే అర్హత లేదు. ఈరోజు కేవలం ఈ రాష్ట్రంలో ఒక అబద్ధాల పుట్టల మీద నడుస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం అబద్ధాలు, రోజు ఒక అబద్ధం మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో పూట గడిపే ప్రయత్నం చేస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు అటు 4th క్లాస్ ఎంప్లాయీస్ కూడా జీతాలు ఇవ్వలేని దుస్థితిలో ఈ రోజు ఉండి ఈరోజు 3 ట్రిలియన్ గురించి మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. ఆరోగ్యం సంగతి విషయానికి వస్తే అధ్యక్ష, హెల్త్ ఈజ్ వెల్త్ అని చెప్పి సామెత ఉండగానే అధ్యక్ష ఈరోజు వెల్త్ ఫ్రమ్ హెల్త్ అయిపోయింది అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా 50% ఈరోజు డాక్టర్లు అవైలబుల్ లేరు అధ్యక్ష. హాస్పిటళ్లలో మందులు లేవు అధ్యక్ష. ఈరోజు హాస్పిటల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అధ్యక్ష. ఈరోజు అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. ఈరోజు ఈ రాష్ట్రంలో కనీసం మరి 6 to 6.5% మాత్రమే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యం మీద ఖర్చు చేస్తూ ఉంది అధ్యక్ష. ఇతర రాష్ట్రాల్లో చూస్తే 10% మరి ఖర్చు చేస్తూ ఉంటే కేవలం 6 నుంచి 6.5% మాత్రమే ఖర్చు చేసే రాష్ట్ర ప్రభుత్వం. మరి ఎక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈరోజు మనం వెళ్దాం అధ్యక్ష, గాంధీ హాస్పిటల్కి వెళ్ళి చూద్దాం అధ్యక్ష ఏ పరిస్థితి ఉందో గాంధీ హాస్పిటల్. ఈరోజు ఉస్మానియా హాస్పిటల్ పరిస్థితి ఎట్లా ఉందో చూడండి అధ్యక్ష. ఈరోజు గ్రామీణ ప్రాంతంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేస్తాం, ప్రతి నియోజకవర్గానికి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చేస్తాం, ప్రతి మండలానికి హాస్పిటల్ కట్టిస్తామని చెప్పినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకోసం నిర్మాణం మొదలు పెడతలేదు అధ్యక్ష. మరి ఉన్న వాటిలో ఎందుకోసం మరి డాక్టర్లు అవైలబుల్ లేరు అధ్యక్ష, ఎందుకోసం మందులు అవైలబుల్ లేరు అధ్యక్ష. ఈరోజు పేదవాళ్ళు ట్రీట్మెంట్ కోసం వెళ్తే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఒకసారి మరి ఎప్పుడన్నా వీళ్ళు అటువంటి హాస్పిటళ్లకు మరి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళ్తే అర్థమవుతుంది అధ్యక్ష. వాళ్ళు మొత్తం ఇక్కడ కార్పొరేట్ హాస్పిటల్ పోతారు కాబట్టి వాళ్ళకి అర్థమవుతలేదు అధ్యక్ష. ఒకసారి మరి దీని మీద మీరు ఎంత స్పెండ్ చేస్తా ఉన్నారో, ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవైలబుల్ ఉన్నదో ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష, రివైజ్ చేయాల్సిన అధ్యక్ష ఉంది అధ్యక్ష. ఈరోజు దాంట్లో నుంచి అధ్యక్ష కేవలం ఖర్చు 4% పరిమితమైంది అధ్యక్ష. బడ్జెట్లో మీరు 6% పెడతారు అధ్యక్ష, ఖర్చు మాత్రం 4% అధ్యక్ష. ఈరోజు డబుల్ చేస్తామని చెప్పేసి ఈరోజు ఇక్కడ మేనిఫెస్టోలో అనేకమైనటువంటి అంశాలు చెప్పేసి ఈరోజు పూర్తిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైద్యం పూర్తిగా నిర్వీర్యం అయిపోయేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఈరోజు మెడికల్ కాలేజీలలో కూడా ఎక్కడ కూడా పేపర్ మీద డాక్టర్లు ఉన్నారు తప్ప అక్కడ ప్రొఫెసర్స్ లేరు, అసోసియేట్ ప్రొఫెసర్స్ లేరు, ఫ్యాకల్టీ లేదు. ఇలా డాక్టర్లను నిర్మాణం చేస్తాం, మీరు ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారా లేకుంటే ఆర్ఎంపీ డాక్టర్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారా అనుమానం వస్తూ ఉంది అధ్యక్ష. ఈరోజు ఎక్కడ కూడా ఏ హాస్పిటల్లో కూడా గవర్నమెంట్ ఈరోజు నిర్మల్లోనే హాస్పిటల్ మంజూరైన ఇప్పటికే 3 సంవత్సరాల అధ్యక్ష, ఇప్పటి వరకు అక్కడ మరి కన్స్ట్రక్షన్ మొదలు కాలేదు. ఉన్నటువంటి అరకొర ఫ్యాకల్టీ తోటి అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్ ఒక్క డిపార్ట్మెంట్కి ఒక ప్రొఫెసర్ లేడు అధ్యక్ష. 3rd ఇయర్ వచ్చేసింది. మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంకొక 1 ఇయర్ అయితే డాక్టర్లు పాస్ అయ్యి బయటకు పోవాలంటే వాళ్ళు ఏం చదువుకున్నారో మరి ఏం బయటకు వచ్చి ట్రీట్మెంట్ చేస్తారో అర్థం కాని పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో నెలకొన్న అధ్యక్ష. మరి హాస్పిటల్లో మందులు ఉండవు, డాక్టర్లు ఉండరు, మరి టీచింగ్ హాస్పిటల్స్ లోపల మీరు ఫ్యాకల్టీ ఉండరు. ఏ రకంగా మీరు ఈరోజు ఈ రాష్ట్రాన్ని నడిపిస్తూ ఉన్నారో, మరి ఏ రకమైనటువంటి డిపార్ట్మెంట్ని మీరు రన్ చేస్తూ ఉన్నారో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది అధ్యక్ష. కేవలం ఈ రాష్ట్రం అంటే అవినీతి, ఈ రాష్ట్రం అంటే అవినీతి కుంభకోణాలు, కమిషన్ కోటల్లో కుప్పకూలుతున్నటువంటి వ్యవస్థ కనబడతా ఉన్నది అధ్యక్ష. ఈరోజు కాంట్రాక్టర్ ఇప్పుడే మరి మంత్రి గారు చెప్తా ఉన్నారు అధ్యక్ష. మంత్రి గారు ఇందాక మాట్లాడుతూ ఒక మాట చెప్పిండ్రు అధ్యక్ష, 42% అన్నారు కదా అధ్యక్ష. నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష, ఈ రోజు మీ క్యాబినెట్ లో 42% మీ బీసీలకు ఎందుకోసం మంత్రి పదవి ఇవ్వలేదు? ఈ రోజు మీరు ఇస్తున్నటువంటి మంత్రి పదవి పోర్ట్ఫోలియోలు జిమ్మలు కోళ్లు చెప్పుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వము నిధులు 1 రూపాయి తీసుకురాకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని అవినీతి అనే రకరకాల వారు మాట్లాడిన 2-3 అంశాల గురించి నేను మాట్లాడతా అధ్యక్ష. గౌరవ ప్రతిపక్ష నాయకుడిగా ఇంతకుముందు 22 షెడ్యూల్ నిషేధిత చట్టంలో పెట్టిరన్నారు. నేను వారిని కోరుతా ఉన్నా, ఆ లిస్టు సభ ముందు ఉంచండి. ఊరికేనే స్పెసిఫిక్గా ఓవరాల్గా ఒక ఊరికే రన్నింగ్ కామెంటరీ చేసేస్తే తప్పవుతుంది. తర్వాత ఊరికే ఆరోపణ చేస్తే ఎట్లా? ఊరికి ఆరోపణ చేస్తే నడవదు. ఇవ్వండి ఆధారాలు ఇచ్చి మీరు కంప్లైంట్ చేయండి. తర్వాత రెండో ఇష్యూ సార్ లైసెన్స్ సర్వీస్ గురించి మాట్లాడుతాడు. ఆ పాలసీయే
వాళ్ళు భూమి కొలిస్తే ఎంత ఇవ్వాలో అంత ఇచ్చే పరిస్థితి. అవి తెలిసి కూడా అట్లా మాట్లాడు. దాని తర్వాత ఇలా వారు మాట్లాడుతున్నటువంటి అంశాలన్నీ మళ్ళీ కూడా కోరుతాను, దయచేసి మీరు మీ స్పీచ్ని కంటిన్యూ చేయండి, మీరు ఏం విమర్శ చేసుకున్నారో చేయండి, వాటన్నిటికీ మీకు ఈ సభ వచ్చి మీరు బీజేపీ పక్ష నాయకులు మీకు ఎలిజిబిలిటీ ఉంది. కానీ తెలంగాణ యావత్ ప్రజలు మిమ్మల్ని అడుగుతూ ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వము అన్ని రాష్ట్రాలతో ఇచ్చే విధంగా ఈజీఎస్లో ఆర్జీఎస్లో ఇచ్చేది కాదు. మీరు స్పెసిఫిక్గా ఏమైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్కు, మెడికల్ అండ్ హెల్త్కు, పాప ఊకే హరీష్ రావు ఆయన చెవులు కొరుకుతాడు. మీరు కాదు హరీష్ రావు గారు, మీరు కాదు, ఇక్కడ వెనుక ఇంకో హరీష్ రావు డుబల్ హరీష్, అప్పుడు మీరు లేనప్పుడు ఆయన కూడా 2 పాత్రలు పోషిస్తాడు. ఆయన హరీష్ రావు మావాడారు మీరన్నారు. అయితే ఆ విధంగా ఇప్పుడు నేను అందుకే వారిని అడుగుతున్నా, మీరు ఏమైనా తెలంగాణకు తీసుకొచ్చింది ఉంటే చెప్పండి. చెప్పిన తర్వాత మీ ప్రసంగాన్ని ఇంకా గంట సేపు కొనసాగించండి. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏమైనా విమర్శించండి. ఏమి దేక ఖాళీ డబ్బాల రాళ్ళు పెట్టి సప్పుడు కొట్టినట్టున్నది మీ లెక్క. ఏమి ఇవ్వకుండా రాళ్ళు ఖాళీ డబ్బాలు వేసి కొడితే సప్పుడు ఎట్లా వస్తుందో అట్లుంది. కొంత నిధులు తీసుకొచ్చి ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమానికి ఉపయోగించి దమ్ముతోటి 56 ఇంచుల ప్రధానమంత్రి ఛాతీని ఇట్లా ఒక్కసారి ఎక్స్పోజ్ చేసి జై శ్రీరామ్ కూడా మాట్లాడు. అదేం లేదు, ఖాళీకి ఛాయ్ ఏమంటారు కదా, ఖాళీ కేట్లి ఛాయ్ नहीं है ऐसा हो रहा है, खाया नहीं पिया नहीं ग्लास पोड़े అన్నట్టుగా ఆకే తెలంగాణ సర్కార్ కు బోల్నే లగే, క్రిటిసైజ్ करने लगे. కేంద్ర సర్కార్ నుంచి పైసలు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. మేము వెంబడి వస్తాం. మీరు దయచేసి ఆ ప్రయత్నం చేయమని కోరుతా ఉన్నాం.